వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ పర్యటించారు. ముందుగా మైచర్లపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం చోడవరంలో నిర్వహించిన దళిత మహిళా చైతన్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో దళిత మహిళలకు పాలకులుగా అధికారులుగా అవకాశాలు కల్పించాలని, మహిళల చేతుల్లోనే నాయకత్వ పగ్గాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఒకరు మొదటి తల్లి సావిత్రిబాయి పూలే, అందరికీ కూడా మహిళలందరికీ కూడా చదువులు అందాలని చెప్పినటువంటి తల్లి. అలాగే రెండవ తల్లి రమాబాయి అంబేద్కర్. ఆవిడ అంబేద్కర్ గారు ఆశయాలకి వెన్నుదన్నుగా ఉండి ఒక పక్క అంబేద్కర్ గారి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి దేశ సేవలో, ఆడవారి సేవలో, అట్లనే మన బీసీ, ఎస్సీ, ఎస్టీల సేవలో ఆయన ఉన్నప్పటికీ, కార్మికుల కోసం వీటి కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఆయనకి అండగా నిలబడి ఈ రోజున మహిళలకు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కానీ, కార్మికులకు కానీ ఇంత మేలు జరిగిందంటే దానికి కారణం కూడా రమాబాయి అంబేద్కర్ గారు. ఆవిడ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ధైర్యం, వెన్నుదన్ను, దాంతోనే ఆయన పనిచేసుకోగలిగారు. కాబట్టి ఆవిడని కూడా మనం స్మరించుకోవాలి. మూడవది మన తల్లిగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ. అట్లా మనకి 3 తల్లులు ఉంటారు.